వ్యవసాయాన్ని లాభసాటి చేయడంపై దేశవ్యాప్తంగా సమగ్ర చర్చ జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే నష్టాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న వెంకయ్య నాయుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం లాభ నష్టాలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై రైతులతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా బాపులపాడు మండలం నరసింహపాలెంలో ప్రకృతి విధానాల్లో పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. నాడెన్ కంపోస్ట్ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముచ్చటించారు. ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలను తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో పట్టణాల ప్రజలు పల్లెలకు తరలి రావాలని, అందుకు లాభసాటి వ్యవసాయం నాంది పలకాలి అన్నారు. వ్యవసాయం మన మూల సంస్కృతని చెప్పిన వెంకయ్య సాగు చేయటమంటే ప్రకృతిని ప్రేమించడమేనని అభివర్ణించారు. పశుపక్షాదులను ప్రేమించడం భారతీయ జీవన విధానంలో భాగమన్నారు. అమ్మ తర్వాత అందర్నీ ప్రేమించేవాడు రైతు మాత్రమేనని, అందుకే రైతులను బాగుచేసేందుకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు దేశవ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతిని మనం గౌరవిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. మనం ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. లేకపోతే ప్రకృతి వికృతిగా మారుతుంది. మనం అంతవరదలు అందరూ ఈ వ్యవసాయ పద్ధతిని పాటించండి. ఇంకా మరింత అనుభవాలు మీ అందరికీ వస్తాయి. అందరూ కూడా శుభాకాంక్షలు. విజయ్ కుమార్ సార్ గారు మా గ్రామానికి వచ్చి ప్రకృతి వ్యవసాయం గురించి వివరించడం జరిగిందండి. ఇది చేస్తే బాగుంటుందని అప్పుడు అవగాహన చేసుకున్నాను. మళ్ళీ తర్వాత సుభాష్ పాలేకర్ గారు మీటింగ్కి వెళ్ళి ఆ సార్ చెప్పినటువంటి విధానాలన్నింటినీ పర్ఫెక్ట్గా విన్నాను. నేను మొదటి సంవత్సరం ఈ వంగ పంటని చేశాను సార్. వంగ తోటని మామూలుగా వంగలో పురుగుని కంట్రోల్ చేయాలంటే కొరాజిన్ అనే మందు కొడతారు. అది కొట్టాలంటే ఎకరానికి 1600 రూపాయలు అవుతుంది. అదే మన ప్రకృతి వ్యవసాయంలో అయితే దశపర్ణి కషాయం అని ఉంటుంది సార్. అది తయారీ చేసుకోవడానికి మనకు కేవలం 500 రూపాయలే అవుతుంది. 30 క్లస్టర్లో ఈ సంవత్సరం అన్కవర్డ్ మండల్స్లో మొదలుపెట్టడం జరిగింది సార్. మొత్తం 207 గ్రామాల్లో ఈ కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి జరుగుతుందండి. అంతేకాకుండా సార్ మనం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసామండి. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో దాదాపు 30,000 మంది రైతు కుటుంబాలని సందర్శించి వారికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఒకప్పుడు భారతీయ వ్యవసాయ విధానం అంతా ప్రకృతితోనే ముడిపడి ఉండేదని, రాను రాను పరిస్థితులు మారిపోయాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో నీరు, విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని అన్నారు. రైతులతో మాట్లాడిన తరువాత ప్రకృతి వ్యవసాయం ఫలితాలు బాగున్నాయనే అభిప్రాయం కలిగిందన్నారు. తనకు చిన్నతనంలో వ్యవసాయం చేసిన అనుభవం ఉందని, అప్పట్లో పెద్దగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడేవాళ్లం కాదని గుర్తు చేసుకున్నారు. ప్రకృతిని నాశనం చేస్తే మనకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మనుషులు నీతి తప్పటం వల్లే ప్రకృతి గతి తప్పుతుందని వ్యాఖ్యానించారు. అక్కడ ఈ తరహాలో బాగా ముందుకు ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అదే మార్గం ఈ న్యాచురల్ ఫార్మింగ్ దీనికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. మరింత పరిశోధన జరగాలి. మనం చేసే దాంతో పాటు సైంటిస్టులు కూడా చెప్పేదంటే మీరు ఆ పద్ధతి చూడండి, ఈ పద్ధతి చూడండి, రెండు తేడా చూడండి. దీనికి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనో మీరు రైతులను అందించగలిగితే అప్పుడు మరింత ఉపయోగకరమైన చేసే అవకాశం. సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానం తనను ఎంతగానో ఆకర్షించిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. పాలేకర్ వంటి ఒక రైతుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సంతోషం కలిగించే విషయమన్నారు. యువకులు, ఉద్యోగులు వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు వెంకయ్య. సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని కొనియాడారు. శాస్త్రవేత్తలు రైతులతో కలిసి పరిశోధనలు చేయాలని, పట్టిసీమ పుణ్యమాని కృష్ణా డెల్టాకు నీరు అందుబాటులోకి వచ్చి పంటలు పుష్కలంగా పండుతాయి అన్నారు.